మామిడికాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే నేను మామిడికాయను చూడండి, కింద కొంచెం ఉడికితే అయిపోయినట్టే. ఇది చల్లారాక మనం చారు పీసుకోవడం. మామిడికాయ పీసుకోవాలంటే మొత్తం ఇట్లా నుజ్జు నుజ్జు చేతున్నాను. ఇంకా తాలిపేద అన్నీ వేసుకున్నాను చూడండి. పసుపు వేసుకోవాలి కొంచెం అంతా. పసుపు అయితే వేసుకున్నాను చూడండి, ఇంకొంచెం వేసుకుంటాను చూడండి. పసుపు వేసుకున్నాను. మళ్ళీ మీకు క్లారిటీ కోసం పసుపు వేసుకున్నాను ఒక సగం చెంచా. ఓకేనా ఫ్రెండ్స్, తాలిపు వేసుకోవాలి. చారు పోసుకుని తాలిపు అయిపోయినట్టు. ఇంకో చారు అయితే పోసుకుంటున్నాను అంతే. కొంచెం మరిగినాక దింపుకోవడం. దాంట్లోకి ఇక వేసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు దింపినాక వేసుకుంటాను. చారు కొంచెం మరగారుగా, అందుకే మరిగినాక దింపినాక వేసుకుంటే అయిపోతుంది. చాలా నోరూరించే మామిడికాయ చారు అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుని సరిపోతుందండి. ఓకే, బాయ్ బాయ్. వీడియో ఎంతమందికి నచ్చిందో అంతమంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంతమంది ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కొంచెం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మామిడికాయ చారు పెసరపప్పు అని చెప్పాను కదా, ఇక పెసరపప్పు వండుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేల భోజనం అయితే చేస్తున్నాను నేను. ఎవరి కోసం అని అడిగారు కదా, అడుగుతున్నారు అనుకుంటారు. ఇది మా తమ్ముడి కోసం. మా తమ్ముడికి జాయింటీస్ అయినాయి, కొంచెం ప్రాబ్లం అయింది. అది అప్పుడు నేను మొక్కకుండా నేల భోజనం చేస్తానని మా నేల భోజనం అయితే చేస్తున్నాను. నా మొక్క విజయవంతంగా పూర్తయినందుకే నేల భోజనం చేస్తున్నా ఫ్రెండ్స్. 3వ వారం మీరు చూడండి విజయవంతంగా అయితే పూర్తయింది. హెల్త్ బాగుంది, తను బాగున్నాడు. అందుకే ఈ నేల భోజనం చేస్తున్నాను. ఓం సాయి శ్రీ సాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎంతమంది నచ్చిందో అంతమంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నేనైతే నేల భోజనం చేస్తున్నా. మా తమ్ముడు హెల్త్ మంచిగా అయింది. జాయింటీస్ అనేది కదా, బాగున్నాడు. అందుకే నేల భోజనం మొక్కుకున్నా, అందుకే నేల భోజనం చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో ఎంతమంది నచ్చిందో అంతమంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.